హాయ్ అండి. అందరికీ నమస్కారం యూట్యూబ్ వీక్షకులకి. ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కటింగ్ అనమాట. సో, పఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదండీ! కుచ్చులు కుచ్చులుగా. సో, హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఇది ఖర్చుకు అనమాట. సో, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్కి నేను స్టిచ్ చేశాక మళ్ళీ చూపిస్తాను మీకు. సో, ఇది వచ్చేసి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం హ్యాండ్స్ స్టార్ట్ చేస్తాం కదండి. హ్యాండ్స్ వేయటానికి అటాచ్ చేస్తాం కదా, చంక జాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకొని సో ఇటు కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఈ కర్వ్ అనేది హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. సో 7 ఇంచెస్కి కరెక్ట్గా ఇది అనేది మనం పఫ్కు పెడతాం కాబట్టి సో ఇక్కడి నుంచి లెక్కేయకూడదు, ఇక్కడి నుంచే లెక్కేసుకోవాలి. పఫ్ హ్యాండ్స్ పెడతాం, పఫ్ లూజ్ వస్తుంది కాబట్టి సో ఇది లెక్కేయకూడదు. మనం ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ చేసామో ఇక్కడి నుంచే దీన్ని లెక్కేసుకోవాలి. ఇది లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఈ కూర్చొని దగ్గర పడుతుంది కాబట్టి సో ఇక్కడి నుంచే వచ్చింది. చూపిస్తూ ఉండండి. సో ఇది 7 ఇంచెస్. సో ఇది వచ్చేసి లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్. 4 కాదండి, 4.5. ఇది కలర్లో కలరు చాక్ పీస్ కలిసిపోయిందండి. ఇదిగోండి గీత అనేది నేను ఇక్కడి నుంచి ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ముక్క పడుతుంది, ముక్క వేసుకోవాలండి. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ చంక కింద కొంచెం ముక్క వేసుకుంటే సరిపోద్ది. సో ఇది స్టిచ్ చేశాక మీకు నేను చూపిస్తానండి. సో ఇదిగోండి ఎక్స్ట్రా పఫ్కి పెట్టాం కదా, సో ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఇక్కడి నుంచి కుచ్చు స్టార్ట్ చేసుకొని ఇది మిడిల్ అనమాట. డాట్ పెట్టుకున్నా చూడండి, కనబడుతుందా? డాట్ పెట్టుకున్నా. సో ఇక్కడ వరకు ఎండ్ చేసుకోవాలి. కుచ్చు అనేది ఇలా పెడతాం కదా, చిన్నది బాగా సన్నగా పెట్టుకుంటే పఫ్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇదన్నమాట. మీకు కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయాక నేను మళ్ళీ వీడియో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.